దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రేమటువంటి సహోదరులకు ప్రభు నామములో శుభములు కలుగును గాక. ఈరోజు మన వాక్య ధ్యానం లేవికాండము 26 అధ్యాయం 4వ వచనం ప్రకారం, మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చెదను, మీ భూమి యొక్క పంటను కూర్చును, మీ పొలముల చెట్లు ఫలించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అనేటువంటి యెహోవా మోషే నాయకత్వంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు అనమాట. మీకు వర్షాకాలంలో వర్షాన్ని ఇస్తాను, మీ భూమి పంటలను ఇచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. ఇవి ఏ కాలంలో ఏది జరగాలనేది మన ప్రభు అయినటువంటి దేవుని చేతిలో ఉంది. కాబట్టి వర్షాకాలంలో వర్షం మీ భూమి పంటలను ఇచ్చును. వర్షము కురవకుండా భూమి పంటలను ఇవ్వడం జరగదు. వర్షం కురవకపోతే, భూమి పంట ఇవ్వకపోతే పొలములో చెట్లు ఫలించు. దీని అంతటికీ కారణం ఇశ్రాయేలుకు ఆజ్ఞాపిస్తున్నాడు మోషే నాయకత్వంలో. మీరు విగ్రహములను చేసుకొనకూడదు. 26 అధ్యాయం 1వ వచనం. ప్రతిమను గాని బొమ్మను గాని నిలువబెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలని నేను యెహోవాను. నియమించిన విశ్రాంతి దినాలని మీరు ఆచరించాలి, ఖచ్చితంగా ఆచరించాలి దేవుని ప్రజలు. అలాగే నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను, నేను యెహోవాను. మొట్టమొదటి అంటున్నాడు, విగ్రహాలు చేసుకోవద్దు, ఆ ప్రతిమలకి బొమ్మల్ని నిలవబెట్టకూడదు, వాటికి సాగిలపడకూడదు, ఏదో రూపం చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపకూడదు. దేవుని యొక్క ఆజ్ఞ. అంటే దేవుని యొక్క మహిమను ఎవ్వరికి ఇచ్చేవాడు కాదు మన దేవుడు. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత. ఎందుకంటే సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే. ఏ కాలంలో ఏది రావాలో, ఏ కాలంలో ఏది చేయాలో మొత్తం ఋతువులన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అందువలన నేను మీ దేవుడిని యెహోవాను, నేను నియమించిన విశ్రాంతి దినాలని మీరు ఆచరించాలి. కానీ ఆచరిస్తున్నారా? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ మందిరములు పరిశుద్ధంగా దేవుని యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో ఆరాధించాలి, ఆయన గణపరచాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు అలా చేయకుండా ఎప్పుడైతే మీరు ఉంటారో వర్షము రాదు, మీ భూమి ఫలాన్ని ఇవ్వదు. ఇవ్వాలి అంటే మీరు చేయవలసిన విధులు ఉన్నాయి. ఇవి మీరు ఖచ్చితంగా చేయాలి. చేయకుండా మీరు మీ ఇష్టానుసారంగా తిరిగి ప్రవర్తిస్తే ఏ కాలంలో రావాల్సినటువంటివి ఆ కాలంలో ఆగిపోతాయి. ఇప్పుడు చూడండి, వర్షాకాలంలో వర్షం వస్తుందా? సరిగ్గా పంట చేతికి వచ్చేటప్పటికి ఏదో తుఫాను వచ్చి పంట నాశనం చేస్తుంది. కారణం మానవుడు చేసిన పాపం. పాపాన్ని బట్టి ఈ సృష్టి కూడా శపింపబడింది. కానీ మీరు దేవుని మాట వింటే, ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలు కట్టడలు మీరు గైకొంటే, వాటిని అనుసరించి ప్రవర్తిస్తే మీ వర్షాకాలంలో మీకు వర్షాన్ని ఇస్తాను. ఏమంటే పాటించమంటున్నాడు, పాటిస్తే మీరు దీవించబడతారు. మీ భూమి పంటలను ఇచ్చును. ఇంక అంతకుమించిన భాగ్యం ఏం కావాలండి మనకి? వర్షం ఇస్తాడు, భూమి తడుస్తుంది, పంటలను ఇస్తాడు, పొలంలో చెట్లు ఫలిస్తాయి. వాటి యొక్క ఫలాన్ని మనం ఏం చేస్తాం? మనము, మన పిల్లలు. ఆనాడు ఇశ్రాయేలు కుటుంబీకులు అందరూ కూడా వాటిని అనుభవిస్తారు. అలా అనుభవించాలి అంటే నా మాట వినండి, విశ్రాంతి దినాన్ని క్రమంగా పాటించండి. ఎందుకు ఈ రోజున పరిశుద్ధ దినమని పెట్టి అందరినీ దేవుని మందిరానికి రావాలని ఎందుకు దైవజనులు మిమ్మల్ని పదే పదే బతిమలాడుకుంటున్నారు? కారణం, వర్షాకాలంలో వర్షం రావాలి, భూమి పంటలను ఇవ్వాలి. ఆ యొక్క ఫలాలను ఏం చేయాలంటే పొలముల్లో చెట్లు ఫలించాలి. ఆ ఫలములు తన యొక్క సొత్తు, తన యొక్క జనాంగం, తన యొక్క బిడ్డలు అనుభవించాలి. మీకు ఇచ్చిన దాన్ని వేరే వాళ్ళు అనుభవించడం ఏంటి కారణం? కనాన్లో ఇశ్రాయేలు ఉండాలి, కానీ వేరే వాళ్ళు ఉండడం ఏంటి? అందుకే మోషే ద్వారా లేవికాండములో ఈ వాక్య భాగాలను దేవుడు మన కోసం రాసించాడు. కాబట్టి నా ప్రియ సోదరుడా, ఆయన మాట విని విగ్రహం జోలికి వెళ్లకుండా
యెహోవాను ప్రేమించి విశ్రాంతి దినాలను పాటించి ఆచరించి ఆయన మందిరంలో పరిశుద్ధమైనటువంటి మందిరంలో ఆయన సన్మానించినప్పుడు మీ భూమి మీకు వర్షాకాలంలో మీకు వర్షాన్ని ఇస్తాడు, మీ భూమి పంటలను ఇస్తుంది, మీ పొలముల చెట్లు ఫలిస్తాయి. అట్లు ఫలించి మీరు కూడా అభివృద్ధి పొంది దేవుని యొక్క నామాన్ని మహిమపరిచి దైవదేవులు పొందాలని ప్రభు పేరట ఆచరిస్తూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.